నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇక నిన్న మొన్నటి వరకు మనం చూసాము పాస్టర్ ప్రవీణ్ మృతిని అడ్డు పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం. అయితే మళ్ళీ నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఇంకొక కొత్త అవతారం అంటే హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయితే తాజాగా ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపుతున్నారు. రాప్తాడులో కుటుంబ తగాదాలతో చనిపోయిన లింగమయ్య అనే వ్యక్తిని పరామర్శించేందుకు వెళుతున్నారు. అది పూర్తిగా ఫ్యాక్షన్ హత్య అని, పరిటాల సునీత కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈ హత్య చేశారని చెప్పి వైసీపీ తీవ్రంగా ప్రచారం చేస్తోంది. అయితే ఇవన్నీ గమనిస్తున్నటువంటి ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపారా అన్న సందేహం అయితే కలుగుతోంది. సో జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ గౌర్ధని, మన లియో వీక్షకులకు కూడా నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు రాప్తాడు వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో ఎక్కడ ఏ హత్య జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ వాలిపోవటం అయితే కనిపిస్తూ ఉంది. గతంలో మనం చూసాము కక్షపూరితంగా వైసీపీ కార్యకర్తలను చంపుతున్నారు అని చెప్పి ఢిల్లీ వెళ్ళి ఆయన దీక్ష చేసిన సందర్భం. కుటుంబ తగాదాలతో లింగమయ్య అనే వ్యక్తి చనిపోతే అది ఫ్యాక్షన్ హత్య అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏమై ఉంటుందంటారు? ఇప్పుడు ఆయన తన రాజకీయ ప్రయోజనం కోసం సొంత బాబాయిని హత్య చేయించి, అది ఎవరో కాదు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి లాంటి వ్యక్తులే వెళ్ళి చంపారని చెప్పి అన్ని పత్రికల ముందు, జాతీయ మీడియా ముందు బహిరంగంగా, అంటే ఎలా అంటే ఏ విధమైన బెరుకు లేకుండా మాట్లాడిన వ్యక్తికి ఎక్కడైనా ఇలాంటి సంఘటనల్ని తన రాజకీయ ప్రయోజనానికి వాడుకోవటానికి ఎందుకు వెనకపడతాడు? ఆమె డాక్టర్ సునీతారెడ్డి ఏం చెప్పింది? వైఎస్ఆర్సీపీ రాజకీయ పునాదులు రక్తంతో తడిసినాయి అని చెప్పింది. అది ఏ రక్తమైనా సరే ఆయనకి కావాల్సింది తన రాజకీయ స్వప్రయోజనం. కాబట్టి ఆయనకి ఎక్కడైనా సరే ఎటువంటి ప్రాంతంలో ఎటువంటి సహజ మరణాన్ని అయినా కూడా రాజకీయం చేయటానికి ప్రయత్నించిన వ్యక్తి ఇప్పుడు రాయలసీమలోను, అందులోనూ రాప్తాడు నియోజకవర్గంలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో దానికి ఒక ప్రత్యేకత ఉంది. రాప్తాడు నియోజకవర్గానికి, రాప్తాడులో పరిటాల రవి ఒక హిమాలయన్ పర్వతంలాగా ఎదిగిపోయాడు తెలుగుదేశంలో. ఆయన అనేక సేవా కార్యక్రమాలు కూడా చేశాడు. తర్వాత అనేక పేద వర్గాల ప్రజలకు అండగా నిలిచాడు. వాళ్ళ తండ్రి రాములయ్య గారు కూడా వామపక్షవాది. తర్వాత ఈవెన్ రవి సొంత సోదరుడు కూడా నక్సలైట్ ఎన్కౌంటర్లో కూడా చనిపోయాడు. వాళ్ళు ఎప్పుడు పేదల పక్షాన నిలబడి అంటే చేసిన వ్యక్తులు. తర్వాత తెలుగుదేశం హయాంలో, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మాత్రమే వాళ్ళు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వాళ్ళ కుటుంబం మొత్తం ఎప్పుడు వామపక్షాల తరపున పనిచేసే కుటుంబమే. చాలా సాధారణ కుటుంబం, ప్రజలతో మమేకమైన కుటుంబం, ప్రజలతో అభిమానం పొందిన కుటుంబం. అది వాళ్ళు అంత రాజకీయంగా తెలుగుదేశం ఏర్పడిన తర్వాత పరిటాల రవి గారు పెరిగిన సందర్భంలో ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే రాజకీయంగా ఉంచకూడదు. ఎందుకంటే రాయలసీమలో వాళ్ళ ఒక్క కుటుంబం మాత్రమే పైచేయిగా ఉండాలి అని రాజశేఖర్ రెడ్డి దగ్గర నుంచి కూడా రవి మీద వాళ్ళకి కక్ష ఉండేది. ఎప్పుడైనా ఈయన్ని అంతమందించాలి అని. అయితే తెలుగుదేశంలో కొన్ని ఆయనకి ఆంక్షలు పెట్టారు. రవి గారికి తనకు ప్రాణ ప్రమాదం ఉందని తెలియక కాదు, రవికి తెలుసు తనకు ప్రాణ ప్రమాదం ఉందని. ఎందుకంటే ఫ్యాక్షన్ ఎలాంటి పడగలిప్పుతుందో, ఎన్ని రకాల బుస్తలు కొడుతుందో తన చుట్టూతో తెలుసు. ఆయన కూడా కొన్నిటిని నిరోధించడానికి కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక అనుమతిచ్చి ఉంటే, ఆయనకి ఎవరైతే ప్రాణహాని తలపెట్టే వ్యక్తులు ఉన్నారో ఆయన కూడా వాళ్ళని తొలగించేసేవాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అటువంటి విధానాలని ఒప్పుకోదు. నువ్వు ఏదైనా సరే సంయమనంతో ఉండాల్సిందే, నీ ప్రాణహాని ఉన్నా సరే కాక పార్టీ క్రమశిక్షణ కట్టుబడి ఉండాలని ఆపాడు. దాని మూలన ఆయన ఆ విధమైన దారుణమైన హత్యకు గురి కావాల్సి వచ్చింది తుపాకీ కాల్పులతో. అది కూడా దిగమింగింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచాడు. ఎప్పుడైతే రవి గారు
హవా అక్కడ లేడు ఆయన, వీళ్ళకి దొరికింది. వీళ్ళు ఫ్యాక్షనిజాన్ని పెంచి ప్రోత్సహించారు. కానీ 2024లో మళ్ళీ సునీత గారే గెలిచింది. అక్కడ గెలిచేటప్పటికి తోపుతుర్తి చంద్రశేఖర్ రెడ్డి ఏదో ఒక రకమైన అశాంతి అక్కడ కల్పించాలి. మొన్న ఈ మధ్య మండల జరిగినాయి కదా, బై ఎలక్షన్ లాగా, అధ్యక్ష స్థానిక సంస్థల ఎన్నికల్లో. అది రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో కుటుంబ తగాదాలతో లింగమయ్య అనే వ్యక్తిని హత్య చేశారు. హత్య చేస్తే దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఇది ఒక రాజకీయ హత్యగా చిత్రించి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంది, ఏదన్నా కనుక శవం కనపడితే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. మీకు ఇంతకుముందు నాగార్జున సాగర్లో హరిశ్చంద్ర అనే వ్యక్తి వాళ్ళ అల్లుడికి భూ తగాదాలలో అతన్ని కిడ్నాప్ చేసి చంపేస్తే, ఇక్కడేమో సాక్షి పేపర్లో తెలంగాణలోనేమో కుటుంబ కక్షలతో పలానా హరిశ్చంద్ర అనే వ్యక్తిని, ముసలాయన్ని చంపేశారు, కిడ్నాప్ చేసి అల్లుడు ఆయన అనుచరులని ఇక్కడేశారు. అదే విజయవాడ అంటే ఆంధ్ర ఎడిషన్లో, పల్నాడు జిల్లా ఎడిషన్లో అది అతను ఒక క్రియాశీల రాజకీయ నాయకుడు అంట, హరిశ్చంద్ర అనే వ్యక్తి. అతను ఒక మామూలు సాధారణ చిన్న రైతు. ఆ వ్యక్తిని తెలుగుదేశం అనుచరులు, కక్షదారులు, తెలుగుదేశం అనుచరులు కక్షతో చంపారని వాళ్ళ అల్లుడే చంపించింది. వాళ్ళే రాశారు ఇక్కడ అల్లుడని. అక్కడికి వచ్చేటప్పటికి రాజకీయంగా అట్లాగే సేమ్ ఇక్కడ ఈ రాప్తాడులో జరిగినటువంటి లింగమయ్య హత్యని ఒక రాజకీయ ప్రయోజనాలతో పెట్టి దానికి ముందుగానే కర్టెన్ రైజర్ లాగా, అంటే దానికి ముందెత్తు ఏర్పాట్లో చంద్రశేఖర్ రెడ్డి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నాడు మంగళవారం అని. సరే వస్తే వచ్చాడు, బాగానే ఉంది. మళ్ళీ అక్కడ పరిటాల రవి గారి గురించి కూడా ప్రస్తావన తీసుకొచ్చాడు. పరిటాల రవి గారు ఇక్కడ చాలా హత్యలు చేయించాడు, ఆయన పెద్ద ఫ్యాక్షనిస్టు, అది ఇది, ఇంకా వాళ్ళ ప్రభ ఇక్కడ కొనసాగుతుంది. వాళ్ళు ఎప్పుడో అది వదిలేశారు. అసలు అట్లా కనుక రవి హత్య జరిగిన తర్వాత వాళ్ళే కనుక ఆ ఫ్యాక్షనిజాన్ని కనుక కంటిన్యూ చేసి ఉంటే అసలు అప్పటి నుంచి కూడా ప్రశాంతంగా ఉంది రాప్తాడులో. ఇప్పుడు ఫ్యాక్షనిజం అనేది లేని కూడా లేదు. ఎందుకంటే సునీత గారు అవన్నీ దిగమింగేసింది. ఈ పరిటాల రవి గారు ఆశయాలను కొనసాగిస్తున్నారు తప్ప ఆయన హత్యకి ప్రతీకారం చేయాలనేది లేదు. అట్లా చేయదలుచుకుంటే పెద్ద తల్లే ఎగరాలి అక్కడ. మీరు చెప్తున్నట్టు మొన్న పాస్టర్ ప్రవీణ్ విషయంలోనే ప్రజలకు అర్థమైపోయింది. ఈవెన్ మీరు అన్నట్టు విజువల్స్ అన్నీ కనిపిస్తున్నా కూడా కళ్ళ ముందు దాన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హత్య అని ప్రమోట్ చేయడం. ఇప్పుడు వచ్చి లింగమయ్య వ్యక్తిని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు. సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటారా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రసంగాలకు, ఆయన చెప్పే మాటలకు అట్రాక్ట్ అవ్వకుండా? ఇప్పుడు సునీత గారి మీద మళ్ళీ తోపుతుర్తి చంద్రశేఖర్ రెడ్డి మళ్ళీ ప్రచారం చేస్తున్నాడు, ఇది ఫ్యాక్షన్ హత్యని. ఎవరైతే లింగమయ్య కుటుంబ సభ్యులు ఇది కుటుంబ తగాదాలతో జరిగిందని చెప్పి పోలీసులకి ఫిర్యాదు చేశారు. వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన అంతకుముందు ఉన్న తగాదాలకి సంబంధించి 2 వ్యక్తులు కూడా అరెస్ట్ చేశారు. అసలు అక్కడ పార్టీకి సంబంధం లేదు. ఇక కేవలం ఏదో ఒక విధంగా ఫ్యాక్షన్. మొన్న ఆయన ఏమనుకున్నాడంటే ఈ ఓటంలో 52 స్థానాల్లో మహా అయితే వీళ్ళు గెలిచింది అక్కడ 7 స్థానాల్లో గెలిచారు. అవే మెయిన్. అసలు మిగిలిన సాటి గెలిచింది వాళ్ళు 4 మాత్రమే. అందుకని కనీసం రాయలసీమలో అయినా సరే తన బలాన్ని పుంజుకోవాలనే ఉద్దేశం మీద మళ్ళీ ఫ్యాక్షనిజాన్ని పురుగొల్పుతున్నాడు. అసలు రవి గారి గురించి నా ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కావాలని అంటే ఆయన వచ్చే టైంకి ఇక్కడ ఉద్రిక్తతలు సృష్టించి మళ్ళీ ఏమైనా గొడవలు జరిగి హత్యలు జరిగితే ఇదిగో హత్యలు జరిగి నేను చూపించడానికి. ఆయనకి కావాల్సింది రక్తపాతమే కానీ రాజకీయంగా లబ్ధి పొందటం. ఇక్కడ చూశారు కదా, కుటుంబ నేపథ్యంలో జరిగిన హరిశ్చంద్ర హత్యని ఒక క్రియాశీల నాయకుడిగా తయారు చేశారు. అక్కడికి వెళ్ళి ఇక్కడేమో మామూలు వ్యక్తి అని చెప్పారు. అదే పేపర్ వాళ్ళు. అంటే ఎక్కడ ఏది కావాలో అట్లా ఉపయోగించుకుంటున్నారు. రాప్తాడ్ అనేది చాలా సునీత గారికి బలమైన నియోజకవర్గం కాబట్టి పరిటాల రవి కుటుంబాలను అక్కడ బలహీనపరచడం కోసం ఏ శవం వచ్చినా వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి వెనకపడ్డు. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఎన్ని జరిగినా ఎల్లని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బెంగళూరు ప్యాలెస్, వేలహంక ప్యాలెస్లోనే ఉంటున్నాడు. అది ఇది కాకపోతే లండన్ వెళ్తున్నాడు. అట్లాంటి వ్యక్తి ఇవాళ రాప్తాడు వెళ్తున్నాడంటే దానికి ముందే ఉద్రిక్తతలు రెచ్చగొట్టమని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఇచ్చిన పిలుపు అనమాట. ఆయన అందుకని రాజేశాడు నిప్పుని. ఇక ఈయనొచ్చి ఇంకా దాన్ని ఒక పెద్ద అగ్నిగుండంగా మార్చాలని రాప్తాడిని. కాబట్టి పోలీసులు కూడా వాళ్ళు ఏం చేయాలి, ఆంక్షలు పెట్టాలి. బాబు మీరు ఎక్కడికి వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఆ వ్యక్తి ఎవరో వెళ్ళండి, అంతవరకే. అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో అక్కడికి రానివ్వటం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా
తాళ్ళు పెట్టి గేట్లు కట్టేశారు పల్నాడు వెళ్తానికి ప్రయత్నించినప్పుడే. మరి ఇవాళ కూడా ఆయన మళ్ళీ దానికి తోడు ఒక హెలిప్యాడ్ నిర్మిస్తానికి కూడా ఒక పర్మిషన్ అంట. ఈ రాజకీయం చేయడానికి మళ్ళీ హెలికాప్టర్లో రావాలి. మన కనుక నెల్లూరు వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించినట్టు. అంటే ఇది ఎట్లా ఉందంటే డబ్బులు ఉన్నాయి, ఏమున్నాయి, ప్రజల డబ్బులు లక్షల కోట్లు దోసుకుని కూర్చున్నారు. స్పెషల్ హెలికాప్టర్లో అయినా వస్తారు, స్పెషల్ ప్లేన్ కూడా వేసుకొస్తారు. అక్కడ రన్వే కూడా కట్టగలిగిన జనవరి నుంచి ప్రజల్లోకి వస్తా, ఫిబ్రవరిలో వస్తా అని చెప్తుంటే ప్రజల్లోకి అయితే రావట్లేదు. ఇట్లాంటి ఫ్యాక్షన్ శవం దొరికితే మాత్రం ఆయన బెంగళూరు నుంచి డైరెక్ట్ గా మీరు అన్నట్టు ప్రజా సమస్యల మీద రాడు. ఇట్లాంటి ఫ్యాక్షన్ గొడవలు రేపటం కోసం, అంటే లేని గాయాలని సృష్టించడం కోసం వస్తున్నాడు తప్ప. అయితే రాప్తాడు నియోజకవర్గ ప్రజలేం అంత అమాయకులు కాదు. అక్కడ ఈ లింగమయ్య ఎలా చనిపోయాడు, తర్వాత తోపుదుర్తి చంద్రశేఖర రెడ్డి పాత్ర ఏంటి, పరిటాల పాత్ర ఏంటి అని. ఇప్పుడు పరిటాల కుటుంబమే కనుక ఫ్యాక్షన్ కుటుంబము, ప్రజల్ని హింసించే కుటుంబం అయితే 24లో సునీత గెలవదు. ఇప్పుడు గెలిచిందంటే కిందట 2019లో మనం తప్పు చేశాము, ఒక రాంగ్ పర్సన్ని ఎన్నుకున్నాము, మళ్ళీ పరిటాల సునీత కుటుంబమే మనకు కావాలనే కదా తీసుకొచ్చారు. అట్లాగే తెలుగుదేశం కూటమిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చినట్టే రాప్తాడు ప్రజలు కూడా మార్పు కోరుకున్నారు, మంచి వ్యక్తి రావాలని. కాబట్టి రాప్తాడు ప్రజలు వీళ్ళు రేపే ఫ్యాక్షనిజంలో బలిపశువులు అవుతారని అయితే నేను అనుకోను. చాలా మార్పు వచ్చిందమ్మా. థ్యాంక్ యూ గోవర్ధని, మన లియో వీక్షకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.